So, my dear students, good morning. Today we are talking about Krebs cycle. Last class we already discussed glycolysis and link reaction. The product of glycolysis is 2-pyruvic acid. The product of link reaction is 2 molecules of acetyl coenzyme A. Okay, so here the acetyl coenzyme A is formed in the matrix of the mitochondria, right? So now today we are talking about the Krebs cycle. క్రెబ్స్ సైకిల్ అనేటువంటిది మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ కు ఇంకొక పేరు ఏమిటి అంటే టీసీఏ సైకిల్. క్రెబ్స్ సైకిల్ ఇంకో పేరు ఏంటంటే టీసీఏ సైకిల్. టీసీఏ సైకిల్ అంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయము. ఇంకొక పేరు కూడా ఉంది, సిట్రిక్ ఆమ్ల వలయము, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. సో ఈరోజు మనము క్రెబ్స్ సైకిల్ యొక్క చర్యల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ క్రెబ్స్ సైకిల్ లోపల 10 రియాక్షన్స్ ఉన్నాయి. ఎందుకు దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అంటున్నాము? దానికి కారణం ఏంటంటే మొట్టమొదటి స్థిరమైన పదార్థము సిట్రిక్ ఆమ్లం కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని అంటారు. నెంబర్ 1. ఇంకొకటి టీసీఏ సైకిల్ అని ఎందుకు అంటున్నాము? టీసీఏ సైకిల్ ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని ఎందుకు అంటున్నాము అంటే మొట్టమొదటి స్థిరమైన పదార్థంలో ఉన్నటువంటి సిట్రిక్ ఆమ్లంలో 3 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉన్నాయి. సో కాబట్టి 3 చోట్ల COOH అనేటువంటి ఆమ్ల సమూహాలు ఉండడం చేత దీన్ని ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని పేరు వచ్చింది. ఓకే, బాగుంది. ఇక్కడ 10 రియాక్షన్స్ ఉన్నాయి. క్రెబ్స్ సైకిల్ లోపల 10 రియాక్షన్స్ ఉన్నాయి, 10 రకాల చర్యలు ఉన్నాయి, 10 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి. ఇందులో ఏర్పడే ప్రొడక్ట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి శక్తినిచ్చేటటువంటి అణువులు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా 4వ రియాక్షన్లో, 6వ రియాక్షన్లో, 8వ రియాక్షన్లో, 10వ రియాక్షన్లో కొన్ని శక్తి అణువులు ఏర్పడతాయి. ఆ శక్తి అణువుల వల్ల కొంత ఏటీపీ ఉత్పత్తి అవుతుంది ఎలక్ట్రాన్ రవాణాలో. ఓకే, ఒకటి 1 by 1 we can discuss. ఫస్ట్ స్టెప్ ఆఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ముఖ్యంగా చూడండి, పైరువిక్ ఆమ్లం నుంచి ఎస్టైల్ కోఎంజిఎం ఏగా ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాము. ఈ ఎస్టైల్ కోఎంజిఎం అనేది 2 కార్బన్ల పదార్థం. ఈ 2 కార్బన్ల పదార్థము 4 కార్బన్ల పదార్థమైనటువంటి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంతో కలుస్తుంది. కలిసిన తర్వాత ఇక్కడ సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సిట్రిక్ సింథటేజ్ అనేటువంటి ఎంజైమ్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క సిట్రిక్ ఆమ్లం అనేది ఫస్ట్ చర్యలో ఏర్పడింది. తర్వాత ఎకోనిటిక్ యాసిడ్, ఐసోసిట్రిక్ యాసిడ్, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్, ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్, సక్సినిల్ కోఎంజైమ్ ఏ, సక్సినిక్ యాసిడ్ అండ్ హ్యూమరిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్ అండ్ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. తిరిగి మళ్ళీ అదే పదార్థం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క చర్యలన్నీ కూడా ఏ పద్ధతిలో జరుగుతాయంటే వలయ పద్ధతిలో జరుగుతాయి. కాబట్టి దాన్ని సైక్లిక్ మెటబాలిజంగా చెప్తాను. C3, C4 లాగానే ఇక్కడ క్రెబ్స్ సైకిల్ అనేది కూడా సైకిల్ మెటబాలిజం, నాట్ లీనియర్ మెటబాలిజం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకాలిసిస్ అనేది లీనియర్ మెటబాలిజం, అన్ని వరుసగా ఏర్పడతాయి, మళ్ళీ తిరిగి ఆ పదార్థం ఏర్పడదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏర్పడినటువంటి పదార్థం ఏ పదార్థం అయితే ఇన్వాల్వ్ అవుతుందో తిరిగి ఆ పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. మధ్యలో చాలా రకాల అణువులు మనకు ఏర్పడడం జరుగుతుంది. ఓకే, 1 by 1 మనం పరిశీలిద్దాం. ఇందులో ఈ యొక్క క్రెబ్స్ సైకిల్ లోపల 4వ చర్య, 6వ చర్య, 8వ చర్య, 10వ చర్యలో ఆక్సిడేషన్ రియాక్షన్లు జరుగుతాయి. 7వ చర్యలో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. అందులో ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. జంతువులైతే జీటీపీ, మొక్కలైతే ఏటీపీగా మనం చూస్తాము. ఓకే, 1 by 1 ఇప్పుడు చర్యలను పరిశీలిద్దాం. ఓకే, నౌ లెట్ us see. సో ఇక్కడ క్రెబ్స్ సైకిల్ లోట మొదటి చర్యను చూడండి, కండెన్సేషన్ అంటాం. కండెన్సేషన్ అంటే సంగ్రహణం అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్, ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనేటువంటి పదార్థం 2 కలుస్తున్నాయి.
ఇది 4 కార్బన్ల గల పదార్థం, ఇది 2 కార్బన్ల గల పదార్థం. సిట్రిక్ సింథటేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత సిట్రిక్ ఆమ్లము తర్వాత కోఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ చర్య. నెక్స్ట్ కమింగ్ టు రెండవ చర్య తీసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. సిట్రిక్ ఆమ్లం అనేది 6 కార్బన్ల గల పదార్థము అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ చర్యలోకి వచ్చినట్టయితే డీహైడ్రేషన్. చూడండి, డీహైడ్రేషన్ ఉంది. ఈ డీహైడ్రేషన్ లోపల ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ అకెనటేజ్ అనేటువంటి ఎంజైమ్, అకెనటేజ్ ఎంజైమ్ ఏమవుతుందంటే సిస్ ఎకోనటిక్ ఆమ్లంగా మారుతుంది, నీరు విడుదల అవుతుంది. అందుకే డీహైడ్రేషన్ అన్నారు. నీటి అణువుల విడుదల, నిర్జలీకరణ చర్య చెప్తాం. ఇది రెండవ చర్య. సో ఈ సిస్ ఎకోనటిక్ ఆమ్లము కూడా 6 కార్బన్ గల పదార్థం. నెక్స్ట్ థర్డ్ చర్య హైడ్రేషన్, సజలీకరణం అంటారు దీన్ని. ఈ సజలీకరణం లోపల సిస్ ఎకోనటిక్ యాసిడ్ ప్లస్ నీరుతో కలిసి సేమ్ ఎంజైమ్ అకెనటేజ్ ఎంజైమ్ సాయం చేత ఏం ఏర్పడుతుంది? ఐసోసిట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఐసోసిట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది కూడా 6 కార్బన్ గల పదార్థం. సో ఈ 3 చర్యలు కూడా మనకి ఏర్పడే పదార్థాలన్నీ 6 కార్బన్లే. సిట్రిక్ ఆమ్లం 6 కార్బన్లే, తర్వాత సిస్ ఎకోనటిక్ ఆమ్లం 6 కార్బన్లే, ఐసోసిట్రిక్ ఆమ్లం కూడా 6 కార్బన్లే. ఇక 4వ రియాక్షన్ అయినటువంటి ఆక్సిడేషన్ 1. ఆక్సిడేషన్ 1 లోపల చూడండి, ఐసోసిట్రిక్ యాసిడ్ ప్లస్ NAD ప్లస్ అయాన్ ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సహాయం చేత ఆక్సాలోసక్సినిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దాంతోపాటు ఒక శక్తి అణువు ఉత్పన్నం అవుతుంది, దట్ ఈస్ NADH2, నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్. క్షయకరణము చెందిన నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ అయినటువంటి అణువు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఈ పదార్థము ఎలక్ట్రాన్ రవాణాలో ఇన్వాల్వ్ అయితే అది కంప్లీట్ ఆక్సీకరణానికి గురి అవుతుంది, తద్వారా ATP ఉత్పత్తి అవుతుంది. సో ఈ 4 చర్యల్లో మనం చూసినట్టయితే ఫస్ట్ ఎంజైమ్కి సిట్రిక్ సింథటేజ్, రెండవ చర్యకు ఉపయోగపడే ఎంజైమ్ అకెనటేజ్, మూడవ చర్యకు ఉపయోగపడేది కూడా సేమ్ ఎంజైమ్ అకెనటేజ్, 4వ చర్యలకు ఉపయోగపడేది ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత చర్య రకాన్ని తీసుకున్నట్టయితే కండెన్సేషన్, దీన్ని సంగ్రహణం అంటారు, దీన్ని నిర్జలీకరణం అంటారు, ఇది సజలీకరణం అంటారు, ఇది ఆక్సీకరణం అని అంటారు. సో ఈ 4 చర్యలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు ఏవి, అవి ఎన్ని కార్బన్ గల పదార్థాలు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ వన్ చూడండి, 5వ చర్యలోకి వస్తున్నాం. 5వ చర్యలో చూడండి, ఇక్కడ డీకార్బాక్సిలేషన్ అన్నాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసేటటువంటి చర్య. అక్కడ ఏర్పడిన పదార్థం ఏది? ఆక్సాలోసక్సినిక్ యాసిడ్. ఓకే, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఏమైందంటే ఆక్సాలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత ఏం ఏర్పడుతుంది? ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ప్లస్ CO2. అంటే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి, ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ అనేది ఎన్ని కార్బన్ల పదార్థం అంటే 5 కార్బన్ల గల పదార్థం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. The alpha ketoglutaric acid is a 5 carbon compound. Why it is a 5 carbon compound? Because already 1 carbon is released in the form of carbon dioxide in this reaction. కాబట్టి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ లో ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ అనేది ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ గా మారుతుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఎంజైమ్ ఏది? డీకార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్. ఇది 5వ రియాక్షన్. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ 6వ రియాక్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ 2 రకాల చర్యలు జరుగుతాయి. చర్య రకాలు 2 ఉన్నాయి. ఒకటి ఆక్సిడేషన్ 2 అండ్ డీకార్బాక్సిలేషన్ 2 అనదర్. ఇంకొకటి అంటే మనకు ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటారు దీన్ని. ఓకే, దీంట్లో చూడండి, ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ కంబైన్స్ విత్ NAD ప్లస్ అయాన్ అండ్ ఆల్సో కోఎంజైమ్ A. సో ఈ 3 పదార్థాల కలయిక జరుగుతుంది. ఎంజైమ్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ డిహైడ్రోజనేజ్ అండ్ డీకార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత జరుగుతుంది. దాని ఫలితంగా ఏం ఏర్పడుతుంది? సక్సినిల్ కోఎంజైమ్ A, NADH ప్లస్ CO2. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఏమో 5 కార్బన్లు అన్నాం, కానీ అదే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ నుంచి ఇంకో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది కదా. అప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఇది 4 కార్బన్ల పదార్థంగా ఏర్పడుతుంది, 4 కార్బన్ కాంపౌండ్. ఓకే, సో నౌ లెట్ us టేక్ అనదర్ రియాక్షన్. ఇక్కడ చూడండి, ఒక మనకు NADH ఏర్పడింది.
ఇంతకుముందు 4వ రియాక్షన్‌లో ఒక NADH ఏర్పడింది. ఇక్కడ ఒక NADH ఏర్పడింది. 2 శక్తి అణువులు ఏర్పడినాయని మీరు గుర్తించాలి. ఇక నెక్స్ట్ 7వ రియాక్షన్ తీసుకుందాం. 7వ రియాక్షన్ దీన్ని విదలనము అంటారు. దీన్ని క్లీవేజ్ అంటే విదలనము. ఈ విదలనం లోపల ఏం జరుగుతుందో చూడండి. సక్సినిల్ కోఎంజైమ్ A ప్లస్ ADP అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇక్కడ సక్సినిల్ థయోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత సక్సినిక్ యాసిడ్ అండ్ ATP. సో ఇక్కడ కోఎంజైమ్ A రిలీజ్ అవుతుంది. కోఎంజైమ్ A ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఇది సక్సినిక్ ఆమ్లంగా మారుతుంది. తర్వాత ఇక్కడ ఒక ATP అణువు ఉత్పత్తి అవుతుంది. జంతువుల్లో అయితే GTP గైనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తి అవుతుంది. ఆ GTP అనేది మొక్కల్లో అయితే అది ATPగా కన్వర్ట్ అవుతుంది. గ్వానిన్ బదులు ఇక్కడ అడెనిన్ వచ్చి జాయిన్ కావడం వల్ల ATPగా మారుతుంది. ఇది 7వ రియాక్షన్. ఓకే. సో తర్వాత 8వ రియాక్షన్ కింద వచ్చినట్టయితే ఆక్సిడేషన్ 3. ఆక్సిడేషన్ 3లో ఒక ప్రత్యేకత ఉంది. ఇంకొక రకమైన శక్తి అణువు ఏర్పడుతుంది. సక్సినిక్ ఆమ్లము FADతో యాడ్ అవుతుంది. FAD ప్లస్ అయాన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ succinic dehydrogenase and the formation of a fumaric acid and FADH2. సో ఫ్యూమరిక్ యాసిడ్ అనేది 4 కార్బన్ల గల పదార్థము. సో 4 కార్బన్ల పదార్థంతో పాటు ఒక శక్తి అణువు ఏర్పడుతుంది. అది FADH2 ఫ్లావోనిన్ అడినిన్ డైనిక్లోటైడ్. క్షయకరణము చెందిన ఫ్లావోనిన్ అడినిన్ డైనిక్లోటైడ్. ఇక్కడ FADకి ఆ హైడ్రోజన్స్ అందడం వల్ల FADH2గా మారింది. 8వ రియాక్షన్. నెక్స్ట్ కమింగ్ టు 9th రియాక్షన్లోకి వద్దాం. 9th రియాక్షన్ హైడ్రేషన్ అంటాం, సజలీకరణం అంటారు. ఇక్కడ ఫ్యూమరిక్ యాసిడ్ అనేది నీటితో కలిసి హ్యూమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత మాలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఫ్యూమరిక్ యాసిడ్ కంబైన్స్ విత్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫ్యూమరేజ్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ మాలిక్ యాసిడ్. ఓకే. సో ఈ రియాక్షన్లో ఏర్పడినటువంటి మాలిక్ ఆమ్లం అనేది చివరగా ఏర్పడేటువంటి పదార్థానికి ఏర్పడడానికి దారితీస్తుంది. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడేషన్ 4. ఆక్సీకరణము 4 అనేటువంటి రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది. మాలిక్ ఆమ్లము NAD ప్లస్ అయాన్తో కలిసి ఎంజైమ్ మాలిక్ డిహైడ్రోజనేటివ్ ఎంజైమ్ సాయం చేత అది ఇంకొక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అంటారు. ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అండ్ ఆల్సో NADH2 అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ రకంగా మనకు చివరగా ఏ పదార్థం అయితే ఏర్పడుతుందో ఆ పదార్థం మళ్ళీ ఇంకొక ఎస్టైల్ కోఎంజైమ్తో కలవడానికి సిద్ధంగా ఉంటుంది. టోటల్గా గమనించినట్టయితే క్రెబ్స్ సైకిల్ లోపల ఒక అద్భుతం మీకు కనిపిస్తుంది. ఏమిటంటే ఏ రియాక్షన్ల దగ్గర ఏ శక్తి అణువులు ఏర్పడతాయో అది అవసరము. ఫస్ట్ మీకు ఆల్రెడీ చూపించాను, మీకు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, సిట్రిక్ ఆమ్లం నుంచి సైకరోటిక్ యాసిడ్, ఐసోసిట్రిక్ యాసిడ్, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్, ఆల్ఫా కిటోగ్లూటరిక్ యాసిడ్, సక్సినిల్ కోఎంజైమ్ A, సక్సినేట్ అండ్ పైరువిక్ యాసిడ్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ అండ్ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. ఇవన్నీ కూడా వరుసగా ఏర్పడే పదార్థాల లోపల మనకు 4వ రియాక్షన్లో మనకు జరిగినటువంటి మార్పు ఏంటంటే ఒక NADH2 ఏర్పడింది. తర్వాత 6th రియాక్షన్లో ఒక NADH2 ఏర్పడింది. 7th రియాక్షన్లో ఒక ATP ఉత్పత్తి అయింది. 8వ రియాక్షన్లో ఒక FADH2 ఏర్పడింది. 10వ రియాక్షన్లో NADH2 ఏర్పడింది. సో ఈ రకంగా మనకు చర్యలో జరిగినటువంటి మార్పుల్లో 4 చోట్ల ఆక్సీకరణం జరిగింది. ఈ 4 ఆక్సీకరణ ఫలితంగా 3 అణువుల NADH2, 1 అణువు FADH2 ఏర్పడింది, 1 అణువు ATP ఏర్పడింది. ఓకే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే క్రెబ్స్ సైకిల్ అనేటువంటిది 8 మార్కుల క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. తర్వాత నీట్ ఎంసెట్ ప్రోగ్రాంలో అయితే చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అది ఎలా మీరు గమనించండి. ఒకవేళ క్రెబ్స్ సైకిల్లో ఉత్పన్నమైనటువంటి NADH2లు సంపూర్ణమైన ఆక్సీకరణానికి గురి అయినట్లయితే ఎన్ని ATP అణువులకు సమానము అని అడుగుతాడు. 1 acetyl coenzyme A involved in the Krebs cycle, how many ATPs are produced అని అంటాడు. If we complete oxidized, ఒక acetyl coenzyme A అనేటువంటిది
ఒకవేళ ఏర్పడిన పదార్థాలన్నీ కూడా కంప్లీట్గా ఆక్సీకరణానికి గురైనట్లయితే ఏర్పడే శక్తి ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఎలా లెక్క కట్టాలి? ఎస్టైల్ కోఎంజైమ్ ఏ నుంచి మొదలుపెట్టాలి. 4వ కార్బన్ దగ్గర 4వ చర్య దగ్గర ఒక NADH2, 6వ చర్య దగ్గర ఒక NADH2, 7వ చర్య దగ్గర ఒక ATP, 8వ చర్య దగ్గర ఒక FADH2, 10వ చర్య దగ్గర ఒక NADH2. అంటే 3 అణువుల NADH2 తర్వాత ఒక అణువు FADH2. సో లెక్క కట్టినట్టయితే ఇక్కడ చూడండి, క్రెబ్స్ సైకిల్లో ఉత్పత్తి అయినటువంటి ఒక NADH2 ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొన్నట్లయితే ఉత్పన్నమయ్యేటటువంటి ATPల సంఖ్య ఎంత అని లెక్క కట్టినట్టయితే, అకార్డింగ్ టు పీటర్ మిచెల్ ప్రకారంగా మనం కెమీ ఆస్మోటిక్ మెకానిజం ప్రకారంగా ఆలోచిస్తే 1 NADH2 will produce 3 ATP. ఓకే, సో ఇక్కడ మనకు ఒక NADH2 ఇన్వాల్వ్ అయినట్లయితే, ఎలక్ట్రాన్ రవాణా ఇన్వాల్వ్ అయితే 3 ATPలకు సమానమని నిర్ధారించడం జరిగింది. అన్నప్పుడు 4 మూల 12, ఇక్కడ 3 అణువులు కదా, అంటే ఇక్కడ 3 మూల 9 అణువుల ATP ఉత్పత్తి అయింది. తర్వాత FADH2 నుంచి చూసినట్టయితే 1 FADH2 whenever involving the electron transport it will producing 2 ATP. సో 2 ATPకి సమానం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్టయితే 7th రియాక్షన్ లోపల ఒక ATP ఉత్పత్తి అవుతుంది. సో 3 మూల 9 ATPలేమో NADH నుంచి ఏర్పడతాయి, FADH నుంచి ఏమో 2, 9 ఒక 2 11, తర్వాత ఒకటి న్యాచురల్గా ATP ఏర్పడుతుంది, 11 12 అవుతాయి. సో 12 ATPs ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది క్రెబ్స్ సైకిల్. ఒకసారి ఇంకొక రకంగా అడగవచ్చు, ఒక పైరువేట్ వాయుసహిత శ్వాసక్రియలో పాల్గొన్నప్పుడు ఒకవేళ సంపూర్ణమైన ఆక్సీకరణకు గురైనప్పుడు ఏర్పడే ATP అణువుల సంఖ్య ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? పైరువేట్ నుంచి కదా, పైరువేట్ నుంచి లెక్క కట్టేటప్పుడు ఏమవుతుందంటే, పైరువేట్ నుంచి మనకు ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పడింది. ఒక పైరువేట్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పడినప్పుడు ఒక NADH2 అక్కడ కూడా ఏర్పడింది. అంటే ఇంకొక NADH2ను యాడ్ చేసుకోవాలి. సో లింక్ రియాక్షన్లో ఒక NADH2, 4వ రియాక్షన్లో ఒక NADH2, 6వ రియాక్షన్లో ఒక NADH2, 8వ రియాక్షన్లో ఒక FADH2, 10వ రియాక్షన్లో ఒక NADH2. అంటే మొత్తం 4 NADH2లు అవుతాయి. 4 మూల 12 ATPలు ప్లస్ 2, ఓకే, 4 మూల 12 అవుతాయి. 12 ప్లస్ 2 14, తర్వాత డైరెక్ట్గా ఒక ATP ఏర్పడుతుంది 15. సో 15 ATPs ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 1 పైరువిక్ యాసిడ్. ఇంకొకసారి ఎలా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ 2 పైరువిక్ ఆమ్లం ఇన్వాల్వ్ అయితే ఏర్పడే ATPల సంఖ్య ఎంత అంటాడు. అన్నప్పుడు ఇక్కడ 2 పైరువిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, 2 పైరువిక్ యాసిడ్ ఉన్నప్పుడు 2 ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అన్నప్పుడు ఇక్కడ 2 NADH2 వస్తాయి. తర్వాత 4వ రియాక్షన్లో 2, 6వ రియాక్షన్లో 2 NADH2లు, 8వ రియాక్షన్లో 2 FADH2లు, తర్వాత 10వ రియాక్షన్లో 2 NADH2. అంటే ఇక్కడ మొత్తము 6, 7, 8 NADH2లు, ఒక FADH2. టోటల్గా లెక్క కడితే ఇంతకుముందు మనం లెక్క కట్టినప్పుడు ఒక పైరువిక్ యాసిడ్ లెక్క కట్టినప్పుడు 15 ATPలు వచ్చాయి. 2 పైరువిక్ యాసిడ్ అప్పుడు 30 ATPs వస్తాయి. 30 ATPs వస్తాయి. ఒకసారి లెక్క కట్టుకోండి. నేను ఫస్ట్ లెసన్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, 1 గ్లూకోజ్ మాలిక్యూల్ విల్ ప్రొడ్యూస్ 36 ATP అన్నాను. 1 glucose molecule in the aerobic respiration produce the 36 ATP if the compound completely oxidized. కంప్లీట్ ఆక్సిడైజ్ అయినప్పుడు ఏర్పడే ATPల సంఖ్య 36 అని చెప్పారు. ఈ 36 అనేటువంటిది ఎలా చెప్తామంటే, ఇక్కడ చూడండి, గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి ATPల నికరంగా ఏర్పడినటువంటి ATPల సంఖ్య ఒకవేళ NADH2 కంప్లీట్గా ఆక్సిడైజ్ అయినట్లయితే అప్పుడు ఏమవుతాయి? అక్కడ 6 ATPలు వస్తాయి. అక్కడ 6 ATPలు అనేవి కంప్లీట్ ఆక్సిడేషన్ గురి అయితే మనం లెక్క కట్టినటువంటి. అలా కాకుండా జస్ట్ హౌ మెనీ ATPs ఆర్ ప్రొడ్యూస్ ఇన్ ద గ్లైకాలసిస్ అంటే నికరం అనేది 2, మనకేమని చెప్తాము? 2 ATPలే అంటాం. యాక్చువల్గా 4 ATPలు ప్రొడ్యూస్ అవునాయి. 4 ATPల్లో 2 మైనస్ చేస్తే 2 నికరం అవుతాయి. అయితే గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి ATPలు ముఖ్యంగా NADH నుంచి మనకు 4 ATPలు వస్తాయి. ఆ 4 + 2 6 అవుతాయి.
సో అక్కడ 6 ఏటీపీలు ఉత్పత్తికి సమానం అవుతుంది అక్కడ. ఇక్కడ 30 ఏటీపీలు. సో 30 + 6 36 ATPs. So we can declare that one glucose molecule will produce the 36 ATP అని చెప్పడానికి ఆస్కారం. ఓకే, కాబట్టి క్రెబ్స్ సైకిల్ అనేటువంటి ఇది రియాక్షన్ అనేటువంటిది ఇది మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతుంది. మాత్రిక లోపల దాదాపుగా 11 రియాక్షన్ జరుగుతాయి. అందులో మొదటిది లింక్ రియాక్షన్తో కలుపుకొని, లింక్ రియాక్షన్ ఒక రియాక్షన్, క్రెబ్స్ సైకిల్లో పాల్గొనే రియాక్షన్స్ 10 ఉన్నాయి. ఈ 10 రియాక్షన్ల ఫలితంగా ఏర్పడేటువంటి ఉత్పన్నాలు, ముఖ్యంగా శక్తి పరమైన ఉత్పన్నాలు అనేటివి మనకు 4 చోట్ల ఏర్పడడం జరుగుతుంది. అందులో రెండవ రియాక్షన్ 6, 8, 10వ రియాక్షన్. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ అనేది అక్కడ కూడా ఒక ఏటీపీ అణువు ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ క్రెబ్స్ సైకిల్ అండ్ గ్లైకాలసిస్ లింక్ రియాక్షన్ కలిపి మనం లెక్కగట్టినట్టయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి 36 ఏటీపీ ఏర్పడినట్టుగా మనం నిర్ధారణ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఎరోబిక్ రెస్పిరేషన్. ఓకే, ఎరోబిక్ రెస్పిరేషన్ లోపల గ్లూకోజ్ నుండి మనకు గ్లైకాలసిస్ లో 4 ఏటీపీలు ఉత్పత్తి అయినాయి. అందులో నెట్ గెయిన్ అన్నప్పుడు -2 తీసేయాలి అన్నప్పుడు 2 ఏటీపీలు. తర్వాత ఇది సబ్స్ట్రేట్ లెవెల్. తర్వాత 2 ఏటీపీలు అనేటువంటివి సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ ద్వారా వచ్చినటువంటివి, అవి కామన్ గా దాంట్లో ఉంటాయి. సో NADH2 ద్వారా వచ్చినటువంటి సంబంధించిన దాంట్లో ఇక్కడ చూడండి, NADH ద్వారా మనకు 2 4 వస్తాయి, 4 ఏటీపీ. ఈ 4 అనేటువంటి ఏటీపీ ద్వారా ప్లస్ ఈ 2 కలిపితే మొత్తం 6 ఏటీపీలకు సమానం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ 2 ఏటీపీలు అన్నప్పుడు చూడండి, 2 NADH2 నుంచి ఒక్కొక్క దాని నుంచి 2 వస్తాయి కాబట్టి 4 + 2 6 అవుతాయి. నెక్స్ట్ తర్వాత చూడండి, పైరువిక్ యాసిడ్ నుంచి మన ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పడేటప్పుడు 2 NADH2 ఏర్పడినాయి. ఓకే, క్రెబ్స్ సైకిల్లో తీసుకున్నట్టయితే ఎస్టైల్ కోఎంజైమ్ నుండి మనకు ఉత్పత్తి అయినటువంటి అణువులు ఇక్కడ చూడండి ఒకసారి. మామూలుగా ఇక్కడ 2 కార్బన్ డయాక్సైడ్ అణువులు ఉత్పత్తి అయినాయి, ఇక్కడ 4, మొత్తం 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు. తర్వాత క్రెబ్స్ సైకిల్ లోపల 7వ రియాక్షన్ లోపల 2 ఏటీపీ అణువులు. తర్వాత ఇక్కడ చూడండి 6 NADH2 అణువులు. 6 NADH2 ఎక్కడ? 4వ రియాక్షన్, 6వ రియాక్షన్, 10వ రియాక్షన్ లో మొత్తము 6 NADH2. ఎందువల్ల అని చెప్తున్నామంటే 2 ఎస్టైల్ కోఎంజైమ్ అణువులు ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత 8వ రియాక్షన్ లోపల 2 FADH2 అణువులు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనం లెక్కగట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏర్పడేటువంటి NADH2లకు మనం *3 వేసుకోవాలి, FADH2లకు *2 వేసుకోవాలి, ఇక్కడ ఏర్పడినటువంటి NADH2కు *3 వేసుకోవాలి. సో 3 వేసుకున్నప్పుడు ఇక్కడ టోటల్ గమనించినట్టయితే 30 ATPs వస్తాయండి. 30 ATPs, టోటల్ 30 ATPs వస్తాయి. ఈ 30 ATPs తో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ 4 + 2 6 అవుతాయి. సో టోటల్ గా మనకి ఎన్ని వస్తాయి? 36 ATP వస్తాయి. ఓకే, సో ఈ 36 ATPs అనేటువంటివి మనకు ఎలక్ట్రాన్ రవాణా ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి మనకి ఈరోజు చెప్పుకున్నటువంటి పాఠం లోపల క్రెబ్స్ సైకిల్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడాం. క్రెబ్స్ సైకిల్లో పాల్గొనే చర్యలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ రియాక్షన్ లో చూడండి, కండెన్సేషన్ రియాక్షన్. కండెన్సేషన్ రియాక్షన్ లోపల oxaloacetic acid combines with the acetyl coenzyme A, the formation of citric acid. In the presence of enzyme citric synthase, coenzyme A released, and dehydration reaction lopata citric acid involved in the dehydration reaction, freezing of water molecule, the formation of this aconitic acid enzyme, aconitase enzyme. And the third reaction, hydration. So the adding of water to this aconitic acid and the formation of isocitric acid, the presence of enzyme, aconitase enzyme, third reaction. And the fourth reaction, isocitric acid with NAD plus ion combines together, the presence of enzyme isocitric dehydrogenase, oxalosuccinic acid and NADH2. ఈ 4 reactions లోపల 4వ reaction లో 1 NADH2 formed. Next, fifth reaction లో చూడండి, decarboxylation reaction. Here we can see that oxalosuccinic acid, the presence of enzyme oxalosuccinic decarboxylase enzyme and the formation of alpha-ketoglutarate acid and production of carbon dioxide. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేవి ఉత్పత్తి కావడం జరుగుతుంది. సిక్స్త్ రియాక్షన్ తీసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, ఆక్సిడేషన్ 2
అండ్ ఆల్సో డీకార్బాక్సిలేషన్ జరిగే చర్య కూడా. సో ఆల్ఫా కిటోగ్లూటరిక్ యాసిడ్ in addition to NAD plus ion and coenzyme A commence together alpha ketoglutarate dehydrogenase and decarboxylase enzyme, the production of succinyl coenzyme A and the formation of NADH2 and also production of carbon dioxide. Next, coming to cleavage reaction, acetyl coenzyme A and addition with the ADP commence together the formation of succinic acid and ATP formed and coenzyme also released. And oxidation 3, succinic acid plus FAD, flavonine adenine dinucleotide is added here. In the presence of enzyme succinic dehydrogenase and the fumaric acid and FADH2. So here already I told you FADH2 whenever involved in the electron transport system, it will produce 2 ATP each. One FADH2 producing 2 ATP. Translocation of the protons, based on the translocation of the protons are 6. So 6 protons are equal to 2 ATP. Okay, right? Now coming to ninth reaction, hydration. The hydration, fumaric acid. Here you are involved in the with help of water. The fumarase enzyme, malic acid is formed. And last reaction, oxidation 4. The malic acid adding with NAD plus ion, the malic dehydrogenase, oxaloacetate, oxaloacetic acid, and also produce the NADH2. So ఈ టోటల్ రియాక్షన్ 10 రియాక్షన్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే either ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ బోత్ ఆర్ వీ కెన్ సీ దట్ అనలైజింగ్ కెపాసిటీ, మీ అందరికీ అనలైజింగ్ కెపాసిటీ ఉంది. ఆ అనలైజింగ్ కెపాసిటీలోకి వచ్చినప్పుడే సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఊరికే జస్ట్ చెప్పిన విషయాన్ని యథాతథంగా రాయడం కాదండి, రాసిన దాన్ని ఆలోచించాలి. ఏ చర్య ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, జరగడానికి గల కారణం ఏమిటి అని చెప్పగలిగినప్పుడే నువ్వు అప్లికేషన్ లెవెల్లోకి వెళ్తావు. కాబట్టి క్రెబ్స్ సైకిల్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రియాక్షన్స్ ఉన్నాయి, ఏ రియాక్షన్ దగ్గర ఏ పదార్థాలు ఏర్పడతాయి, ఆ పదార్థాలు ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఎలా ఉత్పత్తి అవుతాయనే విషయాన్ని మనం తర్వాత క్లాస్ లోపల మనం డీటెయిల్గా చదువుకుందాం. థ్యాంక్ యూ.